మనోడు ఫేస్ చేయడం కష్టం. ఇప్పుడు అంటే అవతల ఇప్పుడు నేనే లీడరు, నేనే రాజు అని అనుకునేటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు, నా పదవి అవతలలోకి పోయింది, అవతలి వాళ్ళు ఆ పదవిలో ఉన్నారని ఉన్నట్టు కనబడుతున్నప్పుడు దాన్ని ఫేస్ చేయడం అనేది చాలా కష్టం. ఇప్పుడు ఇది ఒకటే ఎగ్జాంపుల్ కాదు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది అన్నది ఒకటే కాదు. హుజూరాబాద్లో ఈటల రాజేందర్ గెలవగానే ఉప ఎన్నికల్లో అసెంబ్లీకి వస్తున్న ఈటల రాజేందర్ కనీసం ఆ కుర్చీలో కూర్చుండో లేదో సస్పెండ్ చేసి పడేసిండు. సో అట్లాంటి చరిత్ర ఉన్నది కేసీఆర్. మనోడు భరించలేడు, ఓర్చుకోలేడు అనమాట ఇక దాన్ని. సో మరి ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాలకు వస్తాడా? ఫోన్లు ట్యాప్ చేసి పైసలు పంచి జనాన్ని మాయ చేసి మూడోసారి పవర్ ఖచ్చితంగా మనదే అనుకుంటే, అరే అమ్మ జనాలు ఇంత దెబ్బ కొట్టిరేమరా అనే దీంట్లోనే ఇంకా ఉన్నాడు. మసిలి మసిలి కుమిలి 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 ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఇక తప్పదని మొన్న బయటకు వచ్చిండు. మరి ఈ సిచ్యువేషన్లో అసెంబ్లీకి వస్తాడా?